దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 89వ కీర్తన 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరచును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్య యొక్క చెయ్యి మనకు తోడై ఉంటే దేవునికి బాహుబలము అనేది మన బలపరుస్తుంది. మనము చాలా సందర్భాలు అంటూ ఉంటాము, అసలు దేవుడు నాకు తోడే ఉన్నాడా అనేటువంటి మాట మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన కనుక మన తోడు లేకపోతే లోకములో మనం బ్రతకలేమండి. ఆయన మనకు తోడే ఉన్నాడు. తోడే ఉండి ఏం చేస్తాడయ్యా అంటే మనలను బలపరుస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. దైవజనుడు పౌలు గారు అతను దేవుని సేవలో పరిచయాలు కొనసాగుతూ ఉన్నప్పుడు అనేక మంది శ్రమల ద్వారా, అనేక మంది మనుషుల ద్వారా అపజయాలు పాలై ఉన్నప్పుడు అతడు దేవునిపై నమ్మిక కలిగి ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన బట్టి దేవాది దేవుడు పౌలు గారిని ప్రతి శ్రమ నుంచి, ప్రతి అపాయం నుంచి ప్రభు తప్పించి గొప్ప కార్యములు జరిగించి ఉన్నాడు. ఆమేన్. మరి ఈ రోజున నీ జీవితంలో నాకు దేవుడు తోడు లేడు అని నువ్వు నిస్సహాయపడుతున్నావేమో, ఆయనకు తోడై నిలిచి ఆయనకు బాహుబలము చేత నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నా చెయ్యి అతనికి ఎడతెగక తోడై ఉండును అని మీరు మాకు తెలియపరుచున్నారు. నా బాహుబలము అతన్ని బలపరచును అని తెలియపరుస్తున్నారయ్యా, స్తోత్రం. అలనాడు పౌలు గారిని మీరు ఏ విధంగా బలపరిచి ధైర్యపరుచున్నారో ఈరోజు నీ బిడ్డలకు కూడా మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదములకు వారసులకు మీరు మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్.